ఎప్పుడైతే మనం కడగబడతామో మనలోనికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపుతాడు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ తానే వచ్చి మన ఆత్మలో నివాసం ఉంటాడు. అర్థమైందా? బాప్తిజం పొందిన తర్వాత ఎవరు వస్తున్నారు నీలోనికి? నేను చెప్పానా వాక్యమా? అది పరిశుద్ధాత్మ తానే మనల్ని నివాసంగా చేసుకొని ఇక ఆయన ఉండి ఏలబోతున్నాడు. ఇక మనం దుష్టచర్యలు చేయకూడదు, అక్రమ మార్గాల్లోనికి వెళ్ళకూడదు, తప్పుడు జీవిత విధానాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితం, క్రొంగొత్త జీవితం, ఒక నూతన జన్మ అనుభవాన్ని మనం ఇక నుంచి సాధన చేయాలి. ఏవైనా తెలిసి తెలియని స్థితిలో అడుగులు జారితే వెంటనే ప్రభు వైపు మళ్ళీ క్షమాపణ అడుక్కొని, లోపాలు దిద్దుకొని, పశ్చాత్తాపపడి, మారు మనసు పొంది ప్రభు పాదాలను ఆశ్రయించి సరి చేసుకోవాలి.